వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంది ఒకప్పుడు చూసే పాయింట్స్ టేబుల్ టాపర్గా ఉంటుంది, ఇప్పుడు చూసే పాపరై మరి ఘోరంగా ఎలిమినేట్ అవుతా ఉంటాము. ప్రతి మ్యాచ్ మేము ముగ్గురే ఫినిష్ చేస్తా ఉంటుంది, మిగతా వాళ్ళకి అసలు బ్యాటింగే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే మరి ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలే. అరే గిల్లు, నీ ముఖం చూస్తా ఉంటే నాకైతే ఒక పద్యం గుర్తొస్తా ఉంది. గంగి గోవు పాలు గరటెడైన చాలు, కడవడైననేమి కరమ పాలు. మీరు ముగ్గురు 500 రన్స్ కొట్టి ఇప్పుడు ఏం లాభము, ఎవరికి లాభము? నాన్న చూడు, మీ ముగ్గురికి ఉన్నట్లు 500 రన్స్ లేదు, మీ ముగ్గురికి ఉన్నట్లు రికార్డ్స్ లేదు. ఏ మ్యాచ్ ఆడతానో నాకే తెలుసు. ఇప్పుడు చూస్తే ఇంపార్టెంట్ మ్యాచ్లో తుక్కు రివీట్ లేపినా, మీ జీటీ బౌలర్ అయితే సావ కొట్టిన, ఏకంగా 81 రన్స్ కొట్టిన. అట్లుంటది హిట్ మ్యాన్ తో. అవునే రోహిత్ అన్న, 500 రన్స్ ఏం లాభం, మ్యాచ్ పీకింది. అయినా ఈ మ్యాచ్ పీకే కారణం ఇంకొక రీజన్ కూడా ఉండింది. బట్లర్ కనుక ఉండింటే పక్క గెలిచేటోళ్ళు, బట్లర్ లేనందువల్ల మ్యాచ్ మింగింది. ఏ గిల్లు, మ్యాచ్ పీకింది బట్లర్ నుంచి కాదు, నీ నుంచి. 2 బాల్ ఆడితే 1 రన్ కొడుతుంది, వచ్చినోడు వచ్చినట్లే పోయిసివి, అక్కడే మ్యాచ్ ఖతం అయిపోయా. అయినా సరే నేనైతే ఏకంగా 80 రన్స్ కొట్టా. ఇంకొంతసేపు కనుక క్రీజ్లో ఉంటే పక్క మ్యాచ్ ఫినిష్ చేస్తుండే. నువ్వు అట్లా కొట్టింటే ఈజీగా గెలిచేవాళ్ళము. ఏం చేసేదేమో పోసు దర్శను. ఆ టెస్ట్ క్యాప్టెన్సీ వచ్చినప్పటి నుంచి ఒక మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ గెలవలేదు. లీగ్ మ్యాచ్లో లాస్ట్ 2 మ్యాచ్లు దొబ్బింది, ఇక ప్లేఆఫ్స్లో చూస్తే ఎలిమినేటర్ దొబ్బింది. ఏ రోహిత్ బ్రో, రికల్టన్ గానికి రీప్లేస్గా వచ్చి ఫస్ట్ మ్యాచ్ జీటీ బౌలర్లకి స్టార్ చూపించిన ఎట్లా అన్న మ్యాచ్ సూపర్ అదిరిపోయింది కదా. నువ్వైతే ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడినట్లు లేదు, ఇప్పటికే టన్నల్గా రన్స్ స్కోర్ చేసి ఎక్స్పీరియన్స్తో కొట్టినట్లుంది. ఒక్కొక్క దెబ్బ చావు దెబ్బ కొట్టావు. ఏ బెంచ్తో అంటే మినిమం ఉంటుంది మరి. ఇంకా చూసుకో, క్వాలిఫై 2లోను ఫైనల్లోను ఎట్లా ఆడుతున్నావు. అసలైన పాత బెంచ్ స్టోన్ తీస్తా, ఎస్ఆర్హెచ్లో బెంచ్ స్టోన్ ఉంటుందా, ఆ బెంచ్ స్టోన్ తీస్తా. నిజానికి మ్యాచ్ గెలిచేకి బెంచ్ స్టో రోహిత్ రన్స్ కాదు, నా బౌలింగు. ఆ సుదర్శన్ గడు, వాషింగ్టన్ గడు అయితే కావాల్సిన రన్స్ అయితే కొట్టుకొని పోతా ఉండ్రి. ఆ టైంలో నేను వేసిన స్పెల్ ఇంపార్టెంట్ అయింది. ఆ వాషింగ్టన్ సుందర్ ఖాన్ అయితే యార్ కరేసి లేపర్ దుబ్బా, అక్కడే మ్యాచ్ టర్న్ అయింది, మన మ్యాచ్ గెలిచింది. అంత సీన్ లేదు, నేను లాస్ట్ ఓవర్లో కొట్టిన 20 రన్సే మనల్ని ఇప్పటికి కాపాడింది. నేను కనుక అక్కడ కొట్టకపోయింటే ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఈజీగా దింకపోయేవాళ్ళు మ్యాచ్. ఓకే మనం ఇట్లా కొట్టుకొని ఉంటే క్వాలిఫై 2 ఏం ఆడతాము. ఆ పంజాబ్ అయితే పిసికి మనమైతే ఫైనల్లో ఎంట్రీ కావాలి, అదే మన టార్గెట్. ముంబైకి ప్లేఆఫ్స్లో ఎట్లాడోళ్ళో బాగా తెలుసు అంటే ఏమో అనుకున్నా, ఇప్పుడైతే లైవ్లోనే చూసినా. ఆర్ఐసి రాజు, ఇప్పుడేం చూసినావు, ముందుంది ముసళ్ళ పండగ. ఆ పంజాబ్తో ఎంత ఈజీగా గెలుస్తామో నువ్వే చూస్తావు కదా.